అందరికీ నమస్తే అండి. ఈరోజు రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా ఆహ్వానం పలికారు. ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక పక్క ఈ ఫోటోలు వైరల్ అవుతుంటే వైసీపీ పేటీఎం కుక్కలు, కొంతమంది మేధావి కుక్కలు, కొంతమంది పేటీఎం జర్నలిస్టులు వాళ్ళ కడుపు మంట వర్ణాతీతం అన్నమాట. మనం మాటల్లో వర్ణించడం వాళ్ళ ఏడుపు. అందులో ముఖ్యంగా మా సాయిగాడు ఏకంగా బిల్ గేట్స్ గారిని పట్టుకొని ఎంత దారుణంగా తిడుతున్నాడంటే, వీడికున్న అరాకొరా మెదడుతో, అరాకొరా తెలివితేటలతో వీడు పట్టుమని 4 ఇంగ్లీష్ మొక్కలు చదవటం చేతగాది వీడికి. వీడు ఆయన్ని రాక్షసుడు అంటాడు, దుర్మార్గుడు అంటాడు, పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి అని వీడు మాట్లాడుతున్నాడంటే మరి ఇలాంటి ఎదవలు ఏ సిప్పిచ్చు కొట్టాలో నాకు అర్థం కావట్లా. ఒకసారి సాయి కడుపు మంట ఏంటో ఒకసారి వినిపిస్తావేనంటే. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయనకు వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటయ్యా అంటే మనకి ఏ రోగాలున్నాయో లెక్కగట్టి దాన్ని ఆ రోగాల్ని పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడు అన్నది ఎపిస్టల్ ఫైల్స్ లో కూడా లేదు. అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. నిన్ను ఏ చెబుతో కొట్టాలరా, నిన్ను ఏ జోడించు కొట్టాలి నాకు అర్థం కావట్లేదురా. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు, ఎంతోమందికి సహాయం చేస్తున్న వ్యక్తి ఇవాళ మన సిస్టమ్ ఆన్ చేసి మన విండోస్ వాడుతున్నా, ఇంకోటి వాడుతున్నా, మన పొద్దులైతే కంప్యూటర్లో పని చేస్తున్నా అధినేతరా. అలాంటిది నువ్వు మాట్లాడే భాష, నువ్వు వాడే పదాలు, నువ్వు ఒక జర్నలిస్ట్వి, నువ్వు కడుపుకి అన్నం ఆరా తెలియదు పెంట నాకు అర్థం కావట్లా. ఒరే దీన్ని ఎవడన్నా జర్నలిజం అంటాడరా? ఇంత బ్రోకరాదం ఏంటో నాకు అర్థం కావట్లా. ఎందుకు అంత కడుపుమంట? సరే బిల్ గేట్స్ నువ్వు అన్నట్టుగా పోనీ చేసి ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు, మనకు పూర్తి సమాచారం లేదు. మన పేపర్లో పట్టుమని 4 ఇంగ్లీష్ మొక్కలు చదవలేవు రాసాయి, 4 నేను ఒక ఉదాహరణ చెప్తా. చాలా వీడియోల్లో చెప్పాను మనోడు పన్నోడుతనం గురించి నేను చాలా వీడియోల్లో చెప్పా. కియా కార్లకు సంబంధించి ఒక న్యూస్ ఒకటి వచ్చింది. అంటే కియాకి సంబంధించి ఒక కొత్త మోడల్ కారుని రిలీజ్ చేశారు. చేసే ముందు ప్రీ బుకింగ్స్ ఉంటాయి కదా, చాలామంది బుక్ చేసుకుంటారు కదా. ఏదైనా ఒక కొత్త మోడల్ కార్ రిలీజ్ అవుతుంటే చాలామంది బుక్ చేసుకుంటారు కదా. చాలామంది బుక్ చేసుకున్నారు. రిలీజ్ చేసే సమయానికి కియా కార్ల పరిశ్రమ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా క్యాన్సిల్ చేసుకోలేదు, 0 బుకింగ్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఈ మేధావి ఎవడు ఈడు, ఈ ఇంగ్లీష్ మొక్కలు చదవడం కూడా రానోడు, ఈ జర్నలిస్ట్ ఏమని చదివాడు చెప్పనా? గతంలోనే నేను చెప్పాను కియా కార్ల పరిశ్రమ అనేది ఒక డబ్బా కార్ల కంపెనీ అని చెప్పేసి అని. ఇవాళ అఫీషియల్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటయ్యా అంటే ఒక కొత్త మోడల్ కారుని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు దానికి ఒక్క కారు కూడా బుక్ చేసుకోలేదు, 0 బుకింగ్స్ అని వచ్చినాయి, వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేశారని చెప్పుకొచ్చాడు. అంత సవట సన్నాసి వీడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాడు. వీడికి 4 మొక్కలు, ఇక్కడ ఇంగ్లీష్ మొక్కలు 4 మొక్కలు చదవటం రాదు, ప్రాపర్గా చదవటం రాదు. వీడికి ఎప్స్టీన్ ఫైల్స్ దాటి వెళ్ళిపోయాడు. మన బతుకు అంత లేదు. ఇక్కడ 4 మొక్కలు తెలుగులో చదివితే సరిపోద్ది. మనం ఇక్కడ వార్తలు ఇక్కడ మనం తక్కువ ఏదైనా 4 పదాలు ఉన్నాయంటే మనం తక్కువ చదవలేం దాన్ని. వీడు అక్కడ దాకా వెళ్ళిపోయి ఎందుకురా అంత కడుపుమంటే నాకు అర్థం కావట్లా రాష్ట్రం పైన. మరి జగన్మోహన్ రెడ్డి దేవుడా? 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్నవాడు, 1000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు చేసినోడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడా? ఏం బతుకులు ఎందుకు బతుకుతున్నారు అసలు? ఎందుకు ఒంటేలు దాకా బతికెళ్ళి అంత కడుపు మాట వద్దు. నువ్వే మేధావా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? కేంద్ర ప్రభుత్వానికి తెలీదా ఎవరెలాంటి వ్యక్తులు అనేది? ఏమో అంత దిగ్గజ పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వస్తుంటే సంతోషపడాల్సింది పోయి రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని చెప్పేసి అనాల్సింది పోయి ఆడు దొంగ ఈడు దొంగ ఏంట్రా భాష నాకు అర్థం కావట్లే. పైగా నువ్వు జర్నలిస్ట్వి 10 మందికి పాఠాలు చెప్తాడు ఈడే.
మరి నువ్వెలా మాట్లాడుతున్నావు వాడు వీడని? నీకు ఎందుకు అంత కడుపుమంట అని అడుగుతున్నా. ఉండొచ్చు, నీకు వ్యతిరేకత ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటే నీకు నచ్చలేదు, ఓకే. ఆయన చేసే విధానాలు మీకు నచ్చలేదు, పర్వాలేదు అనుకోవచ్చు. మరి ఎంత కడుపుమంట? ఆ ఎప్స్టీన్ ఫైల్స్ నువ్వు తీసేవా? నేను అదే చెప్తున్నా. వీడికి ఇక్కడ 4 ముక్కలు చదవటం రాదా? వీడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఏముందో అది నిజమో కాదో అసలు ఏం జరిగిందో ఎవడికి తెలియదు. వీడు దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను ఛాలెంజ్ చేస్తాను నీకు 4 ముక్కలు ఇంగ్లీష్ పదాలు చదవటం రానే రాదు. మేము ఆ రోజు కూడా ఫోన్ చేసి తిడితే వీడియో డిలీట్ చేసేసుకున్నాడు సవట. ఒరే సవట, అది 0 బుకింగ్ క్యాన్సిలేషన్ అంటే ఒక కారు కూడా బుక్ అవ్వలేదని కాదురా అర్థం. ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వ్యక్తులు ఎవరో క్యాన్సిల్ చేసుకోలేదని అర్థం అంటే టిక్మని వీడియో డిలీట్ చేసేసాడు వీడు. నువ్వు వచ్చి మాట్లాడేస్తున్న ప్రపంచ మేధావు నువ్వు. ఇలాంటి ఎదవలు ఉండబట్టే రాష్ట్రం ఎలా తయారైంది. నేను మళ్ళీ చెప్తున్నా, వయసులో పెద్దవాడు అయినా సరే, నువ్వు బాధపడినా సరే, రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి గల కారణం నీలాంటి పోరంబోకు వెదవలే. ప్రపంచంలో ఎవడన్నా చెప్తున్నట్టు అలాగా నువ్వు చెప్పినట్టు విధంగా ఎవడన్నా చెప్పాడా? బిల్ గేట్స్ గురించి. ప్రపంచం మెచ్చిన బిల్ గేట్స్ని ఈ పోరంబోకు గాడు ఇక్కడ కూర్చొని వీడి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నాడండి. అంటే రాష్ట్రానికి ఒక పరిశ్రమ రావద్దు, ఒక పారిశ్రామికవేత్త రావద్దు. ఇంకా ఆఖరికి బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు వస్తే వాళ్ళపైన కూడా ఆరోపణలు చేస్తూ వాడు వీడు ద్రోహి, ఫ్రాడు, 420 అని మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలి? మీరు జర్నలిస్టులు ఎలాగయ్యారు అసలు? కాస్త ఇంగిత జ్ఞానం అనేది ఉండొద్దా సాయి? మన ఆరోగ్యాలన్నీ తీసుకెళ్ళి బిల్ గేట్స్ చేతిలో పెట్టేస్తున్నారా? ఎలాగా? నిన్ను తీసుకెళ్ళి మూట కట్టి చుట్ట ఒక పేపర్లో పెట్టి ఆయన చేతిలో పెడతారు. ఎలాగా? దిక్మాల సౌట్ సన్నాసి ఎలా పెడతారు అలాగా? విధి విధానాలు తెలియదు, నీకు ప్రభుత్వ పాలసీలు తెలియదు. అప్పుడు అలాగే ఏడిసి వచ్చారు కదా. మా చిన్నతనంలో ఎప్పుడో వచ్చారు హైదరాబాద్కి బిల్ గేట్స్, మాకు తెలియదు అప్పుడు, ఊహ తెలియదు. ఆ పరిస్థితుల గురించి మేము మాట్లాడట్లా. అప్పుడు ఇలాగే ఏడుస్తుంటారు కదా. తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయింది దిక్మాల సౌట్ సన్నాసి. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత, ఇప్పటికీ అదే వాడతాం. తెల్లారులెగితే మనం వాడేది అదే. మన సిస్టంలో మైక్రోసాఫ్ట్ విండోస్ అని రాకపోతే మనకు బతుకులేదు. మన గూగుల్ ఎట్టకలేము, మన గూగుల్ కూడా టైప్ చేయలేము అందులో సిస్టంలో కదా. అదొక దిక్కుమాలిన బతుకు మనకి. వాడడం మానే. ఇంకా డెప్త్గా వెళ్తే బాగోదు సాయి. ఎలాంటి దిక్మాల లాజిక్లు చెప్పొద్దు, దిక్మాల మాటలు మాట్లాడొద్దు. అరాకొరా తెలివితేటలతో నేను జర్నలిస్టులను, నేను మేధావులను నీ నోటుకు వచ్చిన అడ్డంగా నోటు విరోచనాలు తగ్గించకపోతే బాగోదు. ఏం జర్నలిజం అంటే ఇది ఆరంభోగాడు మాటలు మాట్లాడుతున్నాడు ఇది. నీకు తెలిసి చచ్చిపోయిందా? నేను మళ్ళీ చెప్తాను కదా, నువ్వు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చదవటానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావు. దేనికి పని చేయడు. ఆ వైసీపీ కార్యకర్తలు అలాగే పెడతారు. సరే వాళ్ళంటే బుర్రతొక్క ఎదవల్లే, వాళ్ళకి బుర్ర బుద్ధి జ్ఞానాలు ఉండవు. వాళ్ళకి అది గుడ్డెద్ది చేలో పడినట్టే. అదొక గుడ్డి మంద. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో, ఏం చేస్తారో, అసలు ఏమని సమర్థించుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ బిల్ గేట్స్ అనే వ్యక్తి రాష్ట్రానికి వస్తే సంతోషించాల్సింది పోయి ట్రోల్ చేస్తారా? ఇది కాదురా మేము ముఖమే తుప్పుకు నూసేది. పైగా ఈడు 10 మందికి పాఠాలు చెప్పేవాడు. మరి ఈడు భాష ఎలా ఉంది ఇప్పుడు? నేను వీడు అంటున్నానని చెప్పేసి అంటే ఈడు బిల్ గేట్స్ లాంటి వ్యక్తినే వీడు అన్నాడంటే నేను అన్నంలో తప్పలేదు కదా. కనీసం ఇప్పటికైనా సరే సాయి కాస్త ఇంగిత జ్ఞానం తెచ్చుకొని బతుకు. మరి రాష్ట్రం మీద అంత విషంగా ఎక్కేకూడదా? ఉండొచ్చు ఎంతో కొంత. చాలామంది విషంగా ఎక్కేస్తున్నారు. కొంతమంది హైదరాబాద్లో కూర్చొని, కొంతమంది ఇతర దేశాల్లో కూర్చొని, కొంతమంది మేధావుల పేరుతో. పైగా ఒక్కడు కూడా ఏపీకి సంబంధించినోడు కదా, అందరూ తెలంగాణ వాళ్ళే. అందరూ పైగా అందులోనూ ముఖ్యంగా తెలంగాణ వాదులు, పక్కా తెలంగాణ వాదులు. వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడరు. మా రాష్ట్రం పైన, ఆంధ్రప్రదేశ్ పైన విపరీతమైన ప్రేమ కురిపించేస్తారండి. అక్కడ రాజకీయ పార్టీలు లేనట్టు, అక్కడ ప్రభుత్వం అనేది లేనట్టు, అక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్టు, అక్కడ రాష్ట్ర సమస్యలు ఏమీ లేనట్టు, నిరుద్యోగ యువత లేనట్టు. మా రాష్ట్రం బదిపడి మా రాష్ట్రంలో ఉన్న కష్ట సుఖాల గురించి, నిరుద్యోగ యువత గురించి, పరిపాలనా విధానాల గురించి తెల్లారి లెగితే ఆడి ఛానల్లో ఒక 10 వీడియోలు, ఈడి ఛానల్లో ఒక 10 వీడియోలు, పక్క తెలంగాణ వాదులు అయ్యుండి ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక్క వీడియో చేయకండి. ఎందులోనూ దూకి చచ్చిపోండి ఎదవల్లారా. మీ బతుకు మీరు ఏ చెప్పించి కొట్టాలి నాకు అర్థం కావట్లా. ఈ ఎదవలందరూ మేధావులు మా దరిద్రానికి. పైగా ఏమన్నా అంటే ఎడుతారు. ఓ మమ్మల్ని అలా అన్నారు, మీ పని మీరు సక్రమంగా చేసుకుని ఎడితే ఎవడో ఏమో అన్నా మిమ్మల్ని. ఇలా అడ్డగోలుగా మాట్లాడుతూనే తిడతారు. గుర్తుపెట్టుకోవాలి. అది పోరం పోకేదవల్లారా.